దేవుని మందిరంలో సజీవమైన రాళ్ళు ఎవరు అన్నది ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము. దయచేసి మరి అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి. మంచి అంశము, ఆత్మీయంగా మన జీవితాలు దేవునికి ఉపయోగపడే అంశం కనుక దయచేసి అందరూ షేర్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. దేవుని మందిరములో సజీవమైన రాళ్ళు ఎవరు? ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని మందిరం ఏంటి? దేవుని మందిరం, ఇందులో సజీవంగా ఉండే రాళ్ళు ఎవరు అన్న అంశాన్ని బైబిల్లో నుండి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశోధిస్తూ నేర్చుకోవాల్సిన అంశము. ఈరోజు భూమి మీద మనుషులు దేవునికి ఆలయాలు కట్టాలనుకున్నారు, దేవునికి గుడులు కట్టాలనుకున్నారు. గుడి అన్నా, మందిరం అన్నా, ఆలయం అన్నా ఒకే అర్థాన్ని ఇచ్చేవి ఇవన్నీ. ఈరోజు భూమి మీద మనిషి దేవుని కొరకు మరి కట్టాలనుకున్న ఆలయం, రికార్డింగ్ ఆన్ చేశారా? దేవుని కొరకు భూమి మీద మనిషి కట్టాలనుకున్న మందిరం, దేవుని మందిరం ఏంటి అన్నది ఈరోజు బైబిల్ నుండి మనం నేర్చుకోవాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి క్రైస్తవులుగా దేవుడు మనకి ఒక చక్కటి గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టి ఇందులో ఉన్న ఎన్నో సంగతులు మనకి నేర్పాలనుకున్నాడు, మనతో మాట్లాడాలనుకున్నాడు, ఆయన గురించిన పూర్తి జ్ఞానం మనకి చెప్పాలనుకున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, అసలు ఏంటి దేవుని మందిరం అంటే, ఎలా అందులో సజీవమైన రాళ్ళుగా మారాలి, ఎవరు ఈ సజీవమైన రాళ్ళు అన్నది మనం చాలా జాగ్రత్తగా బైబిల్ను బట్టి నేర్చుకోవాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, బైబిల్ను మన చేతుల్లో పెట్టడం వెనకాల దేవుడి ఉద్దేశాలు, తన గురించిన సంగతులు అన్నీ కూలంకుషంగా తన పిల్లలకు మదిలోకి చేరాలనుకున్నాడు. తన ఉద్దేశాలన్నీ కూడా తన పిల్లలకు చెప్పి తన వారిగా, తన మాట ప్రకారం బ్రతికేవారిగా భూమి మీద దేవుడు చూడాలని కోరుకున్నాడు. కానీ ఎప్పుడూ కూడా దేవుడు మదిలో ఉన్న ఇష్టానికి భిన్నంగా, దేవుడి మదిలో ఉన్న ఆలోచనకు భిన్నంగా సాతాను ఎప్పుడూ కూడా దేవుడి ఇష్టాలను ఏ పిల్లల మధ్యలో అయితే నెరవేరాలో ఆ పిల్లలకే దేవుడి ఉద్దేశాలు అనేవి అర్థం కానివ్వకుండా చేసింది. ఈరోజు దేవుడి మందిరం అనగానే చాలామందికి వచ్చే ఆలోచన, కట్టబడిన కట్టడాన్ని దేవుడి మందిరంగా భావిస్తున్న పరిస్థితులు ఈరోజు క్రైస్తవ్యంలో మనం చూస్తాం. అనగా నిలబెట్టిన ఒక సిమెంట్తో, ఇటుకలతో కట్టి కొంతమంది రేకేసుకుంటున్నారు, కొంతమంది స్లాబ్ వేస్తున్నారు. దానిపైన ఫ్లోరు నిర్మాణాలు, భయంకరమైన నిర్మాణాలు ఈరోజు దేవుని పేరట జరుగుతున్నాయి. పెద్ద పెద్ద కట్టడాలు కట్టి దానిని దేవుడి మందిరంగా మాట్లాడుతున్న సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. నిజానికి దేవుడి మందిరం అంటే మన చేతులతో కట్టిన దాన్ని దేవుడు మందిరం అన్నాడా? అసలు ఏది దేవుడు మందిరం అంటే? ఈరోజండి ఆ మందిరాల కట్టడం కోసం ఎన్నో సంఘాలు పాడైపోయిన పరిస్థితులు కూడా నాకు తెలుసండి. ఎందుకంటే ఎదురుగా ఉన్న ఒక సంఘాన్ని చూస్తున్నారు, వాళ్ళు ఒక మందిరం కట్టేశారు కనుక ఇప్పుడు మేము కూడా అర్జెంటుగా మందిరం కట్టాలి అంటే కట్టడాల కోసం సంఘాలను కూల్చుకుంటున్న పరిస్థితులు కూడా నేను చూసి బాధతో చలించి ఈరోజు ఈ అంశాన్ని మాట్లాడాలని ఆశపడ్డాను. దేవుని పిల్లలారా, ఒక పెద్ద సంఘం, ఒక 100 మంది కుటుంబాలు ఉన్న సంఘం
వాళ్ళు తల ఇంత వేసి సంఘాన్ని కూడుకునే స్థలాన్ని ఒక నిర్మాణం చేపట్టడం, దాన్ని మందిరంగా వారు పిలుచుకోవటం, దానిని చూసి కొంతమంది అంగో వాళ్ళు మందిరం కట్టారు, మనం మందిరం కట్టాలి అని స్తోమత సరిపోకపోయినా అప్పులు చేసి వస్తున్న కొద్దిమంది పిల్లలను సంఘాన్ని మీరు ఇవ్వాలి, దేవుడికి మనం మందిరం కట్టాలి అని వాళ్ళని ఎక్కువగా హింసించటం వలన సంఘం చెదిరిపోయిందండి మాకు దగ్గరగా ఒక ప్రాంతంలో. ఎందుకంటే వారి పాపం కాస్తో కోస్తో కూలి పనులు చేసుకునేవారు, దేవుడి పైన ప్రేమతో అక్కడికి చేరుకుంటున్నారు. దేవుడు ఈ మాటలు అప్పుడప్పుడే వారు వింటున్నారు. అలా వింటున్న వారిపైన కాపరికి సరైన బైబిల్ అవగాహన లేక మనం మందిరం కట్టాలి అన్న మాయలో పడిపోయి స్తోమత సరిపోతుందో లేదా అని చూడకుండా చక్కగా ఉన్న రేకుల షెడ్ని కూల్చేసి మన మందిరం కట్టాలి అని ఆయన దగ్గర ఉన్న డబ్బులు కాస్త బేస్మెంట్కి పెట్టాడు, సంఘాన్ని ఇవ్వమని అడిగాడు. అక్కడికి వాళ్ళకి తోచిన సహాయం దానికి చేశారండి. ఆ తర్వాత ఇంక వాళ్ళు సహాయం చేయలేకపోతున్నప్పుడు ఈయన ఇంకా ప్రసంగాలు వాళ్ళ మీద, ఇంకా దెబ్బకండి వాళ్ళు పాపం ఆ మందిరంలో కూర్చోలేక అక్కడి నుంచి చెదిరిపోయిన ఒక సంఘాన్ని నేను చూసి బాధపడ్డాను. అంటే మందిరం అంటే కూర్చుని సంఘం కూడుకోవడానికి కట్టే బిల్డింగు మందిరమా? అంటే ఎక్కడ ఆగిపోయారు బైబిల్లో అంటే ఈరోజు మన వాక్యం ద్వారా నేర్చుకోవాలి. ఏంటి మందిరం అంటే? మందిరం అంటే మానవుడు చేతులతో కట్టబడిన కట్టడాన్ని మందిరం అని చెప్పాడా కొత్త నిబంధనలో? ఇప్పుడు మనం ఆలోచించాలి. ఇకపోతే మందిరం అనగానే చేతులతో కట్టబడింది అని దేనిని బట్టి ఆలోచిస్తారు అంటే, పాత నిబంధనలో దేవుడు దేవాలయాన్ని కడతాను అని దావీదుకు తన మనసులో పుట్టిన కోరిక. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు ఎవ్వరిని ఎప్పుడు మందిరం కట్టమని అడగలేదు. అది కేవలం దావీదుకు పుట్టిన కోరిక. దావీదు రాజైన తర్వాత అంతఃపురంలో ఉండిపోయిన దావీదు ఎదురుగ్గా ఉన్న గుడారంలో ఉన్న మందసాన్ని చూశాడు. ఎక్కడో గొర్రెల కాపరిగా గొర్రెలను కాసుకుంటూ పచ్చికలలో పడుకునే నన్ను రాజును చేసి ఈరోజు నేను అంతఃపురంలో పడుకుంటున్నాను, నన్ను ఇంత గొప్పవాడిని చేసిన నా దేవుడు మాత్రం అదిగో అక్కడ పచ్చికలో ఉండిపోయాడు అని దేవుడి పైన ప్రేమతో, దేవుడి పైన ఇష్టంతో మందిరాన్ని కట్టాలన్న కోరిక దావీదుకు కలిగింది. ఆ కోరికను మరి దేవుడు ముందు పెట్టినప్పుడు దేవుడు దాన్ని మన్నించాడు. కొడుకేదో ఆనందపడుతున్నాడు నాకు మందిరం కట్టాలి అని, సరే నాయన కడుదు కానీ రక్తం చిందించిన నీ చేతులతో నా మందిరాన్ని కట్టావన్న అపకీర్తి నాకొద్దు, కనుక నీ తదనంతరం నీ కుమారుడు వస్తాడు సొలొమోను, నీ కుమారుడు నాకు ఆలయాన్ని కడతాడు అని చెప్పిన మాట వాస్తవం బైబిల్లో. నిజానికి అక్కడ కూడా దేవుడు సొలొమోను కానీ దావీదును కానీ కట్టమని అడగలేదండి. వాళ్ళు కడతామని ముందుకు వచ్చాడు దావీదు. తన కోరికను మన్నించిన దేవుడు సరే అని చెప్పాడు. అది వీలైతే ఎప్పుడైనా ఆ భాగానంతా మీకు బైబిల్లో నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. దేవుని పిల్లలారా, అలా దేవుడు దావీదుకి ఇచ్చిన మాట ప్రకారం సొలొమోనుకు తోడుగా ఉన్నాడు. సొలొమోను ఆ మందిరాన్ని కట్టించాడు. అయితే సొలొమోను ఆ మందిరాన్ని కట్టాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట ఇప్పుడు బైబిల్లో నుండి మనం చూడాలి. ఏమండి, ఎవరైనా బాగా మరలా వినాలి. అలాగని మరి దేవుడి కొరకు సంఘాలను కట్టొద్దు అంటే కట్టొద్దు అని నేను చెప్పటం లేదు. మీ స్తోమత ఉంటే కట్టుకోండి. అది దేవుడి మందిరమైన సంఘం కూడుకునే స్థలం అంతే తప్ప అది మందిరం కాదు. మందిరం అంటే ఏంటో ఇప్పుడు మీరు వాక్యంలో చూస్తారు. చాలామంది ఒక రేకుల షెడ్ వేసేయటం, దాని మీద పరలోకపు గని అని రాసేస్తారు. అంటే ఇదే దేవుడి మందిరం, ఇక్కడే దేవుడు ఉంటాడు. ఇది నమ్మిన చాలామంది అమాయకపు క్రైస్తవులు హైందవ సోదరులు ఎలాగైతే ఒక పుణ్యక్షేత్రాన్ని పెట్టుకుని తీర్థయాత్రలు చేస్తారో, అలాగే ఈరోజున్న క్రైస్తవులు కూడా ఆ పెద్ద పెద్ద కట్టడాల చుట్టూ అక్కడ దేవుడు ఉంటాడన్న ఆశతో, అది దేవుడు మందిరం అన్న ఆశతో
యాత్రలు చేయడం కూడా చూసాము. ఇది చూసి చాలా బాధపడ్డామండి. దేవుడు ఎక్కడ చెప్పాడు అలాగా? ఒక చోట ఒక మందిరంలో నేను ఉంటాను, మీరు ఇక్కడికి రండి అని దేవుడు ఎక్కడ చెప్పాడు బైబిల్లో? అసలు అలా చేస్తే జ్ఞానాన్ని ఎరిగిన నీకు జ్ఞానం లేని అన్ని జనాంగానికి అసలు ఏముంది తేడా? దేవుడు అనగానే ఒక చోట ఉండేవాడా? దేవుడు అనగానే ఒక మందిరంలో ఉండేవాడా? అసలు దేవుడు బైబిల్లో ఎక్కడుంటానని చెప్పాడు? ఫండమెంటల్స్ అన్నీ మర్చిపోయండి ఈరోజు లోక మర్యాదను అనుసరిస్తున్నారు క్రైస్తవులు కూడా. కళ్ళు తెరిపించే అంశం అండి ఇది బైబిల్లో నుండి. మనోనేత్రాలు మూసింది సాతాను ఈరోజు దేవుడి ఉద్దేశాలు అర్థం కానివ్వకుండా. ప్రేమైన దేవుని పిల్లలారా, బైబిల్లో దావీదు కడతానన్నప్పుడు సొలొమోనుతో కడతాడు సొలొమోను వచ్చి అని చెప్పిన దేవుడు ఏమన్నాడో సొలొమోనుతో బైబిల్లో దేవుడు రాయించి దాచి ఉంచి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, మనతో చెబుతున్నాడు. సొలొమోనుతో ఏమన్నాడో ఒకసారి మీరు బైబిల్లోకి వెళ్ళి అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 47వ వచనం మీరు చూడాలి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 47వ వచనం చూడండి బైబిల్లో. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను, అయినను మందిరం అయితే కట్టించాడు. ఆ మందిరపు చరిత్ర కావాలి అంటే మీరు అక్కడ జరుగుతున్న సందర్భాలన్నీ మీరు చూడండి. సొలొమోను మందిరం కట్టించిన తర్వాత ప్రార్థనలో ఏమంటున్నాడో తెలుసా? చూదురుగాని అది కూడా ఇప్పుడే చూపిస్తాను నేను. ఒకసారి ఇక్కడ 7వ అధ్యాయం 47వ వచనం చూస్తే మీరు, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? చూసారా, నాకు విశ్రాంతి స్థలం ఏది? నా కొరకు మీరు ఎలాంటి మందిరం కట్టేస్తారు? నేనెక్కడ సరిపోతాను? ఒకవేళ మీరు మందిరం కట్టినా ఎందుకు సరిపోను అంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఇది నా కొలతలు, ఇది నా రూపం, ఇది నా ఎత్తు. ఒక పాదం పెట్టుకుంటేనే భూమి నిండిపోతే ఆ భూమిలో నువ్వు ఉన్నది ఎక్కడో ఆసియాఖండం, ఆసియాఖండంలో నీది ఒక భారతదేశం, ఆ భారతదేశంలో నీది ఎక్కడో తెలంగాణ ఒక చిన్న రాష్ట్రం, ఆ రాష్ట్రంలో నువ్వు ఉన్నది ఎక్కడో ఒక చిన్న జిల్లా, ఆ జిల్లాలో నీది ఒక మండలం, ఆ మండలంలో నీది ఒక చిన్న ప్లేస్, ప్రాంతం, గ్రామం, ఆ గ్రామంలో ఒక చిన్న కాలనీ, ఆ కాలనీలో ఒక చిన్న ముక్క తీసి ఇక్కడ దేవుడిని పెట్టేస్తాను, ఇక్కడే దేవుడు ఉన్నాడు వచ్చేయండి అంటే ఎంత హాస్యాస్పదం అండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం, భూమి నా పాదపీఠం, నాకు మీరు ఎలాంటి మందిరం కడతారు అని చెప్పి కింద ఒక మాట అంటాడు చూడండి. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా? నేను కట్టింది కదా భూమి, నేను కట్టింది కదా ఆకాశం, నేను కట్టినవి కదా గ్రహాలు, నేను కట్టింది కదా ఈ విశ్వం, నేను కట్టిన నా విశ్వంలో నాకు మీరు ఆలయం కడతారా? ఏంటయ్యా మీ మనసు? నా చేతులతో కట్టబడింది ఇది, అందులో మీరు నాకెక్కడ కడతారు అన్న తర్వాత అంటున్నాడు, అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతయములైన ఆలయములలో నివసింపడు అనుందా? నివసిస్తాడు అనుందా? హస్తకృతములైన ఆలయములలో దేవుడు నివసింపడు. చదవలేదండి బైబిలు? నీ చేతులతో కట్టిన దాంట్లో దేవుడు నివసించడు. ఆయన కట్టుకున్నది ఒకటి ఉంది, అందులో ఉంటాడు. అది తెలియాలి నీకు. అంతే తప్ప మందిరం కట్టి అక్కడ ఒక సిలువ పెట్టి ఇదిగో దేవుడు ఇక్కడే ఉంటాడు, మీరు ఇక్కడికే వచ్చి ప్రార్థన చేయండి, తప్పు అండి ఇది. ఇలా చెప్పకూడదు. దేవుడు మనకి బైబిల్లో కొన్ని గీతలు గీశాడు, ఆ గీత దగ్గర నీ ప్రసంగం ఆగిపోవాలి. దేవుడు చెప్పిందే చెప్పాలి, మాయ చేయకూడదు, మంత్రాలు వేయకూడదు, లోకస్తులు వేస్తున్నట్టుగా లేనివి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల దగ్గర నుండి దండుకోకూడదు. ఆలయాల పేరట ఈరోజు దండుకుంటున్నారండి, నిర్మాణాల పేరట ఈరోజు దండుకుంటున్నారు, తప్పు. మధ్యకాలంలో ఒక చోటకి వెళ్తే ఒక సహోదరు చెబుతుందండి, ప్రార్థన చేయడానికి వెళ్తే అక్కడ మందిర నిర్మాణాన్ని కొంతమంది అడ్డగిస్తే కట్టిందాన్ని కూల్చేశారంట. మీరు రాంగ్ ప్లేస్లో కడుతున్నారు, దీనికి పర్మిషన్స్ లేవు, ఆ స్థలం కరెక్ట్గా మరి రిజిస్ట్రేషన్ చేసుకున్న స్థలం కాదు, అక్కడ కట్టడానికి మీకు అధికారం లేదని కూల్చేస్తే
ఆ కూల్చేసిన స్థలంలో మరలా పొలిటికల్గా వెళ్ళి ఎమ్మెల్యేని పట్టుకుని, ఎంపీలను పట్టుకుని, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పట్టుకుని గొడవలాడి కొట్లాడి మరలా అక్కడ పంతానికి పోయి ఎంత ఆశ చూడండి ఒక నిర్మాణం చేపట్టడం వెనకాల. ఇదే ఆ మందిరం అంటే. దేవుని పిల్లలారా, బైబిల్ చూద్దామండి, ఎంత బాగా రాశాడు చూసారా. దేవుడు హస్తకృతములైన ఆలయములలో ఏం చేయడు, నివసింపడు. సొలొమోను దగ్గరికి వెళ్ళిపోతాం. రాజుల మొదటి గ్రంథానికి వచ్చేయండి. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయానికి వచ్చేయండి. చూడండి అక్కడేముందో చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయానికి మీరు వచ్చేయండి. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం మీరు చూడండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం అండి. 27వ వచనం, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు అన్నది చూడండి. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు. మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును. చూసారా, సొలొమోను అంటున్నాడు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును. ఆయన మహాజ్ఞాని కదండి. నువ్వెక్కడయ్యా, నీ రూపం ఎక్కడా? నీ రూపానికి మహాకాశాలు సైతం సరిపోవు. ఈ విశ్వాన్ని నీ చేతులతో కట్టావంటే అసలు నీ చెయ్యి ఎంత ఉంటుంది, నువ్వెంత ఉంటావు? నువ్వేంటయ్యా నేను కట్టిన ఈ చిన్న మందిరంలో ఉంటావని మాత్రం నేను అనుకోవటం లేదు. కట్టిన ఆయన చెప్తున్నాడు, ఇది బంగారపు దేవాలయం కట్టిన ఆయన మాట చెబుతున్నాడు. నేను కట్టింది ఏం సరిపోద్దయ్యా నీకు? నీ రూపానికి నేను కట్టిన ఆలయం ఎక్కడ సరిపోతుంది? సరిపోదు. చూసారా ఎంత బాగుందండి. మహాకాశాలు సైతము నిన్నేం చేయవంట, పట్టజాలవు. పట్టేంత చిన్న రూపం కాదు నీది. నిన్ను పట్టేంత చిన్న రూపం అయితే కాదు. నేను ఏదో కట్టించాను నా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం. నా తండ్రి నాకు చెప్పి వెళ్ళిపోయాడు నిన్ను కట్టమని, కనుక నేను ఈరోజు కట్టాను. కానీ నేను కట్టిన ఈ చిన్న నిర్మాణం మాత్రం నువ్వు ఉండడానికి సరిపోదు. అంటే మందిరం అనగానే కట్టడం అని అక్కడ ఆగిపోయిన వాళ్ళందరికీ కూడానండి ఈ వాక్యాలు ఒక కనువిప్పు. ఆలోచించండి చాలా జాగ్రత్తగా. నేర్చుకోండి బైబిల్ని, నేర్చుకోండి దైవ ఉద్దేశాలని. మోసపోకండి మనుషుల బోధలకి, మనుషుల మాయలకి, మనుషుల ఇష్టానుసారం మీ మీద రుద్దుతున్న వాళ్ళ చాతుర్యానికి మోసపోకండి. బైబిల్ చదవండి, బైబిల్ను నేర్చుకోండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ బైబిల్ను మనం చూస్తున్నప్పుడు, ఈ బైబిల్ను మనం నేర్చుకుంటున్నప్పుడు చాలా చక్కగా దేవుడు ఇలా చెప్పాడా, ఇంతకాలం నేను ఇది నమ్మి మోసపోయానా అన్న ఆలోచన మనకు వస్తుంది. నిజానికి ఇంతకాలం నుండి ఒక మోస ధోరణిలో మనుషులు ఏది చెప్తే అది రైటు, మనుషులు ఏది మనకి ప్రకటిస్తుంటే అది నిజమని నమ్మి వెళ్ళి దేవుడి ఉద్దేశాలకు చాలా దూరంగా ఉండిపోయారండి చాలామంది. దేవుడి ఉద్దేశాలకు దూరంగా ఉండిపోయారు. మీరు ఈ అధ్యాయం అంతా చదవండి, మీకు చక్కగా దేవుడు అర్థమవుతాడండి. సొలొమోను గోజాడుతున్నాడు ఆ రోజు దేవుడిని, అయ్యా ప్లీజ్ కొంచెం నీ చూపు మాత్రం నేను కట్టిన ఈ మందిరం పై నుంచు, నీ మనసు కొద్దిగా మాకు ఈ మందిరం వైపు తిప్పు. నీ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసినప్పుడు కొంచెం నీ సన్నిధిని ఇక్కడ ఉంచి వారి ప్రార్థనలు కొంచెం విను తండ్రి. మేము కూడా ప్రార్థనలు చేసుకోవడానికి మాకు ఒక మందిరం ఉందని ప్రజలందరిలో ఒక ధైర్యం వచ్చేటట్టుగా కొంచెం నీ చూపు నేను కట్టిన ఈ మందిరం పైన పెట్టు అని బ్రతిమాలుతున్నాడు సొలొమోను. ఇందులో ఉండని చెప్పట్లేదు ఆయన, ఇందులో నువ్వు సరిపోతావో అని చెప్పలేదు. కొంచెం నీ చూపు మా మందిరం పైన ఉంచు తండ్రి. అది పాత నిబంధన కాలంలో, అది అప్పటి చరిత్ర. మీరు అలా కావాలంటే మీరు అలాగా చదువుకుంటా వస్తే కిందకి మీరు చూస్తేనండి ఎన్నో వచనం అంటే 34వ వచనం చూడండి. కావాలంటే 34వ వచనం మీరు చూడండి. 34వ వచనంలో ఏమంటాడు చూడండి. 34వ వచనం చదివితే, నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపములను క్షమించి వారి పితరులకు నీవు ఇచ్చిన దేశములోనికి వారిని తిరిగి రప్పించుము. నువ్వు ఆకాశమందు విని, చూసారా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు ప్రభు వాళ్ళు, నువ్వు ఆకాశంలో ఉండి విను. మేమంటూ ప్రార్థన చేసుకోవడానికి ఒకటి ఉండాలి కనుక ఇది కట్టాం తండ్రి. ఎంత బాగుంది చూడండి, వాళ్ళ ఆలోచనలు ఎంత బాగున్నాయి.
చూసారా? ఇప్పుడు మనం కూడా సన్నిధిగా కూడుకుంటున్నప్పుడు మనకి ఏం రావాలి అంటే ఏదో ఈ ఆలయంలో దేవుడు ఉంటాడన్నది కాదు, సంఘంలో దేవుడు ఉంటాడు. మీరు చూస్తారండి, సంఘం అంటే ఏంటి, మందిరం అంటే ఏంటి, ఇవన్నీ ఇప్పుడు కొత్త నిబంధనలో మనం చాలా నేర్చుకోవాల్సిన ఆలోచనలు ఉన్నాయి, చాలా నేర్చుకోవాల్సిన సంగతులు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి? దావీదు కట్టిస్తానన్న మందిరాన్ని గురించి సొలొమోను మాట్లాడుతూ అసలు నిజాలన్నీ మనకి చెప్పాడు. ఇది మాత్రం నేను కట్టిన ఇది మాత్రం నీకు సరిపోదయ్యా అన్నాడు. అలాగే మీరు 20వ వచనం కూడా 30వ వచనం కూడా చదివితే ఒక మంచి మాట అంటాడు చూడండి. ఇక్కడ ఉన్న కొన్ని సందర్భాలు మీకు తెలియాలి. 30వ వచనం కూడా మీరు చూస్తే ఇదే అధ్యాయం అండి, 8వ అధ్యాయమే 30వ వచనంలో మరో మాట చూడండి. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టి తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు నీవు విని మా విన్నపాలు అంగీకరించు. నీ నివాస స్థానం ఆకాశం, పరలోకం, అక్కడున్నావు నువ్వు. ఈ మందిరంలో నువ్వు ఎలా సరిపోతావు? చూసారా? అక్కడ ఉండి నువ్వు విను. ఏమంటే నేను చెప్పే వచనాలన్నీ మీరు రాసుకోండి. సొలొమోను అంతా ఒకేలా మాట్లాడుతున్నాడండి. ఇది మాత్రం సరిపోతుందండి నీకు, నేను కట్టిన ఈ మందిరంలో. సొలొమోను బంగారపు మందిరం కట్టే అందులో దేవుడు సరిపోవడానికి గ్రహించి కొంచెం నీ సన్నిధిని చూపు దీని మీద ఉంచిన ప్రార్థన చేస్తే, ఈరోజు చాలామంది అండి టెంపుల్స్ పేర్లు పెట్టేశారు. ఎక్కడే దేవుడు ఉంటాడు, వచ్చేయండి పొలోమని, ఇక్కడ మా దగ్గరే మా మందిరంలోనే దేవుడు ఉన్నాడు. ఇదేం మా అయిపోదురండి. దేవుడి ఉద్దేశాలకు భిన్నం ఇవి, దేవుడు ఆలోచనలకు భిన్నం ఇవి. నమ్మొద్దు, మోసపోకండి. నేను చెప్పే వచనాలన్నీ మీరు రాసుకోండి. 30వ వచనం చదివారు కదా, 34 నేను ఆల్రెడీ చదివించాను. 36వ వచనం కూడా మీరు రాసుకోండి. 36వ వచనం మీరు రాసుకోండి. ఆ తర్వాత 39వ వచనం మీరు రాసుకోండి. ఆ తర్వాత 43వ వచనం మీరు రాసుకోండి. చదవండి, ఈ వచనాలన్నీ చదవండి. ఆ తర్వాత 49వ వచనం మీరు రాసుకోండి. నీ నివాస స్థలం ఆకాశం తండ్రి, పరలోకం, అక్కడ ఉండి ఇక్కడ ఈ చిన్న కట్టడానికి దగ్గరికి మేము వచ్చి కొంచెం మేము చేస్తున్న ప్రార్థనలు ఆలకించు తండ్రి. ఇంత చదవాలండి బైబిల్ చదివితే. ఇదా దేవుడు ఉద్దేశం అని మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక బైబిల్లో మనం చదువుతున్నప్పుడు హస్తకృతములైన ఆలయాలలో దేవుడు నివసించడు అన్నది క్లియర్ చేశాడు. మరి ఆ రోజు బంగారపు దేవాలయం కట్టారు కదండి అని అక్కడికి వెళ్ళిపోద్ది అందరి ఆలోచనని నేను అక్కడికి తీసుకెళ్ళి సంగతులని ఆల్రెడీ మీకు చెప్పేశాను. ఇప్పుడు కట్టినా అందులో సరిపోవడానికి సొలొమోను ఎప్పుడో చెప్పేశాడు. కొంచెం నీ చూపు అయితే ఇటు పైనుంచి తండ్రి అక్కడ ఉండి విని కొంచెం మేము చేసిన ప్రార్థనలకు రిప్లై అని మాత్రం వేడుకుంటున్నాడు. ఓకే, క్లియర్. ఇకపోతే మరి ఏదండి దేవుడు మందిరం? ఎక్కడ ఉంటాడు దేవుడు? అసలు దేవుడి నివాస స్థలం ఏది అంటే పరలోకంలో ఉన్న దేవుడే తాను ఇష్టపడి భూమి మీద కట్టుకున్న మందిరాలు, కట్టడాలు, ఇల్లులు. దేవుడి ఇల్లు ఒకటి ఉంది భూమి మీద, అందులో అయితే మాత్రం ఉంటానన్నాడు. ఎందుకంటే అంత పెద్ద రూపమైనా ఉండాలనుకున్నప్పుడు ఆయన ఏ రూపంలోకైనా మారిపోయి ఉండగలడు. కానీ మనిషి కట్టిన దాంట్లో మాత్రం ఉంటానని అంటూ లేదు. నీ చేతులతో కట్టిన దాంట్లో నేను ఉండను. నా చేతులతో కట్టుకున్నది ఒకటి ఉంది, అందులో మాత్రం ఉంటాను నేను. ఏంటి ఆయన చేతుల్లో కట్టుకున్నది అంటారా? కీర్తనల గ్రంథం 127వ కీర్తన 1వ వచనం మీరు చూడండి బైబిల్లో నుంచి. కీర్తనల గ్రంథం 127వ కీర్తన 1వ వచనంలో దేవుడు రాయించిన ఒక మంచి మాట మీరు చూడండి. కీర్తనల గ్రంథం 127వ కీర్తన 1వ వచనం చూస్తే మీరు ఎప్పుడు చదువుకునే మాట ఇది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్నది చూడండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా కట్టే ఇల్లు ఒకటి ఉంది, నువ్వు కట్టిన ఇంట్లో మాత్రం ఆయన ఉండడు. సరిపోదు ఆయనకి. అయినా నువ్వు కట్టే ఇంట్లో ఉండడానికి కూడా ఆయనకి ఇష్టం లేదు. దేవుడి ఇష్టం ఏంటంటే నేను కట్టుకున్న ఇల్లు ఒకటి ఉంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఏంటి యెహోవా ఇల్లు? ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం మనం చదువుతున్నప్పుడు కింద ఉంటుందండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం మనం చదువుతున్నప్పుడు ఆ కింద ఉంటుంది, మనమే ఆయన ఇల్లు అని ఉంటుంది చివరిలో. మనమే ఆయన ఇల్లు. యెహోవా కట్టే ఇల్లు ఏది అన్నప్పుడు మనలో ఉంటాననుకున్నాడు, మనలో ఉండాలనుకున్నాడు. అందుకే
ఆయన కడుతున్నాడు ఈ ఇంటిని. ఏది? ఇల్లు అనగానే దేహం అండి. దేహమే దేవాలయం అండి. ఆ దేవాలయంలో దేవుడు ఉండాలి అని ఆయన స్వహస్తాలతో తల్లి గర్భంలో కట్టుకుంటున్నాడు మనల్ని. ఆ దేహం, ఈ హృదయం మనిషిలో, మనలో దేవుడు ఉండాలని కోరుకున్నాడు. ప్రేమండి దేవుని పిల్లలారా, ఇప్పుడు చూద్దామండి. దేవుడు ఇల్లు అనగానే ఒక మంచి మాట మీకు ఇప్పుడు చూడాలి బైబిల్లో నుండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనం మీరు చూడండి బైబిల్లో. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం మీరు చూడండి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు అన్నాడండి. ఎవరి గురించి ఈ మాట? మోషే గురించి చెబుతున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. ఎక్కడుందండి దేవుడికి ఇల్లు? ఆ ఇంటి మీద మోషే నమ్మకస్తుడు అంటున్నాడేంటి? ఏది దేవుడి ఇల్లు? ఎక్కడ కట్టాడండి? ఎక్కడైనా దేవుడి ఇల్లు కట్టినట్టుగా మన బైబిల్లో చూస్తామా? ఏది దేవుడి ఇల్లు? ఏది? ఎక్కడైనా భూమి మీద పలానా చోట నేను ఇల్లు కట్టుకున్నానని ఎక్కడన్నా దేవుడు బైబిల్లో రాసేట? కానీ ఇక్కడ ఒక మాట అంటున్నాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. ఏది దేవుడు ఇల్లు అంటే ఏమి లేదండి. ఆ రోజున్న దేవుడి పిల్లలైన ఇశ్రాయేలీలే దేవుని ఇల్లు. కుటుంబం అండి, దేవుని కుటుంబం, దేవుడి పిల్లలు, వాళ్ళే నా ఇల్లు. ఆ ఇంటి మీద ఆ గృహం మీద, ఆ మందిరం మీద మోషే నమ్మకంగా ఉన్నాడు. నా పిల్లల్ని యథార్థంగా పాలిస్తున్నాడు. నా పిల్లలకి నా మాటలు చెబుతున్నాడు. నా పిల్లల్ని నేను ఎంత ప్రేమిస్తానో అంతగా నా కుమారుడైన మోషే ప్రేమిస్తాడు. నా ఇంటి మీద నమ్మకమైన వాడు, నా పిల్లల్ని చెదిరిపోకుండా కాపాడేవాడు, నా పిల్లల్ని రక్షించేవాడు. చూసారండి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఏది దేవుడి ఇల్లు? కట్టబడిన కట్టడం గురించి మాట్లాడట్లేదండి ఆయన. సిమెంటు, ఇసుక, రేకులు, ఐరన్లతో కట్టిన కట్టడం గురించి మాట్లాడట్లేదు ఆయన. ఇల్లు అనగానే ఇదిగోనండి, దేవుడు కట్టిన ఇల్లు అనగానే దేవుడి యొక్క సంఘం, దేవుడి పిల్లలు. దాని మీద మోషే ఎలా ఉన్నాడు అంటే నమ్మకంగా ఉన్నాడు. మరి వాళ్ళందరినీ ఎవరు కలిగించారు అంటే దేవుడు. అదే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని చదువుకుంటాం కదా మనం. ఆ ఇల్లు ఎవరో కదండి, దేవుడు పిల్లలండి. అక్కడే కిందకి 3వ వచనంలోకి వెళ్ళేసరికి చెప్తాడు అదే కీర్తనల గ్రంథంలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. చూసారా, కుమారుల గురించి మాట్లాడుతున్నాడు. అదేం చేశారంటే మన వాళ్ళు పొరపాటున ఇల్లు అని కనపడింది కదా అని గృహప్రవేశాలు తగిలించేశారు. ఏమండి, క్రైస్తవ సాంప్రదాయాలలో గృహప్రవేశానికి ఒక వాక్యం, పెళ్లి జరుగుతుంటే ఒక వాక్యం, ఎవరైనా చనిపోతే ఒక వాక్యం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాక్యం సెట్ చేసుకుని ఉంచుకున్నారు. వివాహం జరుగుతుందనుకోండి, ఒక వాక్యం ఉంటుంది, ఆదికాండం 2:18. ఏమండి, అక్కడ ఉన్న ఆ వాక్యాన్ని తగిలించేశారు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. బాగుంది, సెట్ అయింది. ఏమండి, ఆ తర్వాత వివాహానికి అక్కడే, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. ఇప్పుడు మరి ఇల్లు గురించి ఏమి ఎతకాలి? ఇల్లు గురించి ఏమి ఎతకాలి? ఎక్కడెక్కడ ఉందా ఇల్లు అనేసరికి ఇక్కడ కనపడింది. ఇది పొరపాటున ఇది ఆ ఇల్లు అనుకుని దాన్ని కొట్టేశారు. ఇల్లు అనగానే మన దేహాల గురించి మాట్లాడుతున్నాడు. అది ఇల్లు ఏంటండి? ఆ ఇంటి గురించి ఈ వాక్యం ఏంటండి? ఒకవేళ క్రైస్తవులు కట్టుకునే ఇంటికి సంబంధించిన ఒక వాక్యం నువ్వు చెప్పేస్తానంటే ఆ పొరపాటున అక్కడికి వచ్చి అన్యజనుడు కూర్చున్నాడు అనుకోండి, యెహోవా కట్టించిన ఇల్లు ఇదే అని నువ్వు అన్నావు అనుకోండి, ఆడేమంటాడు? నేను మీ యెహోవానే నమ్ముకోలేదు, మీరు ఇంకా చిన్న ఇల్లు కట్టుకున్నారు, 3 ఫ్లోర్లు వేసాను నేను అంటాడు. ఏం చెప్తాం అప్పుడు? అదే దేహం అని చెప్పు, ఆ దేహాన్ని దేవుడు కట్టడని చెప్పు, ఆ దేహమే ఇల్లు అని చెప్పు. అవునండి, ఎవరు కడతారండి? నిజమేనండి, దేవుడేనండి. మంచి మాటలు ఉన్నాయండి వీళ్ళు బైబిల్లో. మారతారు కదండి. అంటే దేవుడి ఉద్దేశాన్ని దేవుడి ఉద్దేశంగానే నువ్వు ప్రజల దగ్గరికి తీసుకెళ్తే మారతారు. నీ ఉద్దేశాలకి, నీ ఆలోచనలకి దేవుడి వాక్యాన్ని వాడుకోకూడదు, తప్పు. ఇక్కడేనండి దేవుడికి కోపం రేగేది. ఇక్కడే దేవుడికి కోపం రేగేది. వాక్యాన్ని మార్చకూడదండి. వాక్యాన్ని మన ఇష్టానికి అనుకూలంగా మలుచుకుని చెప్పకూడదు. దేవుడు అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడో అదే చెప్పాలి. దేవుని పిల్లలారా, కనుక దేవుడు మోషేతో చెప్పిన మాట, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనగానే ఏ ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు మోషే అంటే దేవుడి పిల్లలైన ఇశ్రాయేలు మీద ఆ రోజు మోషే నమ్మకంగా ఉన్నాడు. ఏమంటే కొన్ని మాటలు మీరు ఈ సందర్భంలో చూడండి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి, 3వ అధ్యాయానికి మీరు వచ్చేస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి బైబిల్లో. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహం, దేవుని గృహం, దేవుని గృహం, దేవుని ఇల్లు మీరు. ఎంత బాగుందండి వాక్యం. మేము దేవుడికి జత పనివారం, మీరేమో వ్యవసాయం అన్నాడు. ఆ తర్వాత వెంటనే ఏమంటున్నాడు? మీరు దేవుని గృహం. మిమ్మల్ని బాగా నూరుస్తున్న వ్యవసాయం చేస్తున్నాం మేము. బాగా మీరు పండేటట్టుగా, దేవుడి కొరకు ఫలించేటట్టుగా పనివారంగా మారిపోయి దేవుడు వ్యవసాయమైన మిమ్మల్ని దేవుడికి అనుకూలమైన గృహంగా మొలుస్తున్నాం మేము, కడుతున్నాం మేము. మీరు దేవుని గృహం, మీరు దేవుని గృహం. ఆ గృహం మీద, ఆ ఇంటి మీద, ఆ కుటుంబం పైన, దేవుడి కుటుంబం పైన ఒకప్పుడు మోషే నమ్మకంగా ఉండి వాళ్ళందరినీ దేవుడు పనుల్లో ఉంచాడు, దేవుడి మాటల్లో ఉంచాడు. దేవుడి వాక్యానికి భిన్నంగా తిరిగిపోతున్నప్పుడు, దేవుడి ఆలోచనలకు భిన్నంగా పాపానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ రోజు మోషే వాళ్ళని కాపాడాడు. నమ్మకస్తుడు, నా కుటుంబాన్ని నాలో ఉంచాడు, నా కుటుంబాన్ని నా మాటల ప్రకారం నడిపించాడు అంటున్నాడు. ఇక్కడ ఈ వాక్యం చూసారు ఎంత బాగుందో. మీరు దేవుని గృహమునై ఉన్నారు, నా ఇల్లు మీరే అంటున్నాడు, నా మందిరం మీరే. నేను కావాలనుకున్నది మిమ్మల్ని, నేను మిమ్మల్ని తల్లి గర్భంలో పుట్టించుకున్నాను, కనాలనుకున్నాను, కావాలనుకున్నాను, మీలో ఉండాలనుకున్నాను. ఏమంటే ఎన్ని మాటలండి చెప్పాడు మనుషుల గురించి. హృదయం అనే తలుపునద్ద ఆయన నిలుచుండి ఏం చేస్తున్నాడంట? తలుపు తడుతున్నాడు. బయట ఉండిపోయాడు. ఆయన కట్టుకున్న గృహంలోనే ఇప్పుడు ఆయన లేడు. ఎందుకు? అందులో మరో శక్తి ఎంటర్ అయిపోయింది, అపవాది. దేవుడి గృహమైన ఈ మానవుడి హృదయాన్ని అది కబ్జా చేసి ఈ లోక సంబంధమైన ఆలోచనలతో నింపింది, ఈ లోక సంబంధమైన సుఖాలతో నింపింది, ఈ లోక సంబంధమైన ఆశలతో నింపింది, ఈ లోక సంబంధమైన భవిష్యత్తు ప్రణాళికలతో నింపింది తప్ప దేవుడికి స్థానం లేకుండా చేసిందండి. దేవుడు కట్టుకున్న గృహంలోనే, దేవుడు కట్టుకున్న ఈ దేవాలయంలోనే, ఈ మానవ దేహంలోనే దేవుడిని లేకుండా చేసిందండి ఈరోజు దెయ్యం. మీరు ఎవరిని కదిలించండి, దేవుడి గురించి ఆలోచనలు ఏమైనా వస్తాయండి? దేవుడి గురించి మాటలు ఏమైనా వస్తాయండి? దేవుడి గురించి ప్రణాళికలు ఏమైనా వస్తాయండి? మీరు కదిలించండి. లోకంలో ఎవరిని కదిలిస్తారు? అన్ని లోక సంబంధమైనవే. ఈ లోక సంబంధమైన చదువులు, ఈ లోక సంబంధమైన ఉద్యోగాలు, ఈ లోక సంబంధమైన వ్యాపారాలు, ఈ లోక సంబంధమైన సంపదలు, ఏమండి బంధువులు, బంధుత్వాలు. అబ్బో, ఎవరి హృదయం అండి ఖాళీగా ఉంది ఈరోజు? అందరి హృదయాల నిండా ఈ లోక సంబంధమైనవే నిండిపోయినాయండి. దేవుడు ఎవరి హృదయంలో ఉన్నారు? ఎవరి హృదయాన్ని కదుపుతుంటే వాళ్ళలో నుండి దేవుడు మాటలు వస్తున్నాయి. ఎవరి హృదయాన్ని కదుపుతుంటే వాళ్ళలో నుండి దేవుడు ప్రణాళికలు వస్తున్నాయి. ఎవరి హృదయాన్ని కదిపితే వాళ్ళలో నుండి దైవ సంబంధమైన ప్రణాళికలు బయటకు వస్తున్నాయి. లేవండి. కబ్జా. దేవుడి మందిరమైన ఈ మందిరాలని కబ్జా చేసి ఈ మందిరంలో సైతాను కూర్చొని మీరు మందిరం కట్టండి అని ప్రేరేపిస్తుంది. అది ఎంత బాగుంది చూసేది, దాని టెక్నిక్ ఎంత బాగుంది చూడండి. అసలు మందిరాన్నేమో అది మింగేసింది, అసలు మందిరాన్నేమో అది కబ్జా చేసుకుంది, అసలు మందిరంలోనేమో సైతాను కూర్చుని అంటుంది, నువ్వు దేవుడికి మందిరం కడతావో లేదో, కొట్లాడు, కబ్జాలు చేసేయి, నువ్వేమైనా చేసే, దేవుడికి మందిరం కట్టంటుంది. అసలు మందిరాన్నేమో అది కబ్జా చేసింది. ఏం దారుణం అండి ఇది. ఎప్పటికండి ఈ ఉద్దేశాలు అర్థమవుతాయి? ఎప్పటికండి ఈ జ్ఞానం అర్థమవుతుంది మనిషికి? ఈరోజు మీరు ఆలోచించండి. ఏమంటే ఒక ఆయన చెబుతున్నాడండి, ఒక చోట నేను సేవ ప్రారంభించిన ప్రారంభంలో అక్కడక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు రోజు నన్ను పిలిచారు, వాక్యం చెప్పాను. అక్కడ వాక్యం చెప్పి వచ్చేస్తున్నప్పుడు చెబుతున్నాడండి, బ్రదర్ ఇది ఎలా కట్టామో తెలుసా ఈ మందిరం అన్నాడు. నేను ఎంతో కష్టపడి ఏమన్నా పాపం కట్టారేమో అనుకుంటే చివర్లో అంటున్నాడు, అందరూ కబ్జాలు చేసి నానా విధాలుగా ఏయో కట్టేశారు బ్రదర్, మేము క్రైస్తవులుగా మేమెందుకు ఊరుకోవాలి, మేము కూడా కబ్జా చేసాం దీని అంటున్నాడు. చూసారా, మేమెందుకు ఊరుకోవాలి క్రైస్తవులుగా? అందరూ అన్ని కబ్జాలు చేశారు, మేము కూడా దీన్ని కబ్జా చేసి మందిరం సిలువేసాం బ్రదర్. ఎవడొస్తాడు సిలువేస్తే? ఎవడు రాడు.
వచ్చాడు అనుకోండి, ఇదిగో మా సెలవులు నెరగొట్టేసాడని మేము కేసు పెడతాం. ఆ భయానికి ఎవడు రాలేదు బ్రదర్, ఇన్ని కష్టాలపైన ఈ మందిరం వెలిసింది తెలుసా అంటున్నాడు. ఏంటండి మాయ ఏంటండి? దెయ్యం చూడండి ఎలా చేసిందండి ఈరోజు మనుషుల్ని. దేవుని పిల్లలారా వద్దండి, తప్పుడు మార్గంలో మనల్ని తీసుకువెళ్తుంది. అసలు మందిరాన్ని మనలో ఉండాలనుకున్నాడు దేవుడు, మనతో ఉండాలనుకున్నాడు దేవుడు. ఏమంటే భూలోకంలో తండ్రి ఉంటాడండి. లోక సంబంధమైన తండ్రి గురించి మీరు ఆలోచించండి. లోక సంబంధమైన తండ్రి గురించి మీరు ఆలోచిస్తే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. లోక సంబంధంగా మనకు తండ్రి ఉన్నప్పుడు మన చిన్ననాటి నుండి మనల్ని తన పక్కన పెట్టుకుని పెంచాడండి. బాగా వినండి ఇది, మీరు పిల్లల్ని విడిచిపెట్టి తల్లిదండ్రులు ఉండలేరు. మహా అయితే ఒకరోజు ఎవరిదో ఇంటికని పంపించారనుకోండి, ఒకరోజు పంపిస్తారు. ఆ ఒకరోజు పంపించినా అక్కడ పడుకున్న రాత్రి ఆ పిల్ల చేసే, లేదంటే ఆ పిల్లోడు చేసే గోల ఉంటుందండి. తల్లిదండ్రులు పక్కన లేకపోతే అమ్మో, రాత్రి లేస్తాడు 3 సార్లు, అమ్మ 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 అంటాడు. కేకలండి. తల్లి ఉంటేనే పడుకుంటారు కొంతమంది, లేదా కొంతమంది తండ్రి అలవాటు అవుతాడు. వాళ్ళ డాడీ పక్కన లేడు అనుకోండి, పడుకోరాళ్ళు వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే. ఇంక తెల్లవారుగానే ఫోన్ చేస్తారు వీళ్ళు, అమ్మో మీ పిల్లలకి ఒక నమస్కారం అండి, వచ్చి తీసుకెళ్ళిపోండి, మీరు లేకపోతే రాత్రి మమ్మల్ని నిద్రపోనివ్వట్లేదండి. ఎందుకు అంత ప్రేమ తల్లిదండ్రుల మీద పిల్లలకి కలిగింది అంటే, వాడు చిన్నగా భూమి మీద పడ్డది మొదలుకొని చేతులతో ఎత్తుకొని తల్లి ఒడిలో పెట్టుకుని పెంచుకుంది. అలా పెంచుకున్న ఆ పిల్లలు తల్లిని విడిచి కానీ తండ్రిని విడిచి కానీ వాళ్ళు ఉండలేరండి. ఆ తర్వాత మీరు అలా పెద్ద అయ్యే కొలది మీరు చూడండి, విడిచిపెట్టి ఉండలేని స్థితికి, విడిచిపెట్టి ఉండలేని స్థాయికి పిల్లలు పెరిగిపోతారు. అలా పెరిగిపోయిన తర్వాత తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండలేని పిల్లలు, అలాగే ఈ పిల్లల్ని విడిచిపెట్టి ఉండలేని తల్లిదండ్రులు. ఎంత బాగుంటుందండి బంధం కదా. అలాగే దేవుడు కూడానండి, ప్రారంభంలో విశ్వాన్ని కట్టిన దేవుడు పరలోకంలో ఉన్న భూమి నా పాదపీఠము అన్నాడు చూడండి. ఒక కాలు అయితే దీని మీద పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన పరలోకంలో ఉన్న ఆయన మనసంతా పిల్లల మీద ఉంది. పిల్లలు ఈ భూమి మీద ఉన్నారు కనుక ఒక కాలు దీని మీద వేసి అలా పెట్టాడు. ఇక్కడ నా కాలు చుట్టూ నా దగ్గర ఆడుకోవాలి ఆయన, మీరంతా చూసారండి. అలా ప్రారంభంలో కాలు పెట్టాడు. ఆ తర్వాత మనుషులను కట్టిన తరువాత అందరిలోనికి ఆత్మగా ఆయన ప్రవేశించాడండి. పిల్లలతో ఉండాలనుకుంటాడండి తండ్రి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. కిందకి వెళ్ళేసరికి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు అన్నమాట మనం చదువుకుంటాం. అందరిలో ఉన్నాడంట. ఎలాగున్నాడు? ఆత్మగా ఉన్నాడు. ఆ ఆత్మ మనలో ఉండబట్టేనండి ఈరోజు మనం బ్రతుకున్నాం. ఆయన ఆత్మ, ఆయనలో నుండి విడిపోయిన ఒక భాగం మనల్ని ఈరోజు మాట్లాడిస్తుంది. మనకొక ప్రత్యేకమైన వ్యక్తిగా తీర్చిదిద్దాడు. మనకంటూ భూమి మీద తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు. అన్నీ ఆత్మకే, మనలో ఉన్నాడు ఆయన. దేవుని పిల్లలారా, అలా దేవుడు ఉండాలనుకున్న ఈ మందిరాన్ని, లేదంటే ఈ ఆలయాన్ని కబ్జా చేసిందండి దెయ్యం. ఈ మందిరాన్ని కబ్జా చేసి నువ్వు మందిరం అని చెప్పకుండా నువ్వు దేవుడికి ఒక మందిరం కట్టని ఆ మందిరం కట్టడం కొరకు గొడవలు, కొట్లాట్లు, పోట్లాట్లు అండి ఎన్ని చోట్లండి జరగటం లేదు. ఇది ఎన్ని చోట్లండి. లోక సంబంధంగా చూడండి, ఇల్లులు కట్టుకునేటప్పుడు ఎన్ని గొడవలు అవుతాయండి. ఈ మధ్యకాలంలో జిహెచ్ఎంసీ వాళ్ళు హైదరాబాద్లో ఎన్నండి కూల్చేస్తున్నారు కట్టడాలు, అక్రమ కట్టడాలు అని ఎన్నండి కూల్చేస్తున్నారు ఈరోజు. పర్మిషన్ లేకుండా కట్టేశారు మీరు. దీనికి జిహెచ్ఎంసీ పర్మిషన్ లేదు కనుక మేము కూల్చేస్తున్నారు. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు కట్టుకున్న మందిరాలండి మానవులు, అందులో ఆయన లేకుండా చేసింది. యేసుప్రభు చెప్పాడండి ఈ సూత్రం, ఈ సీక్రెట్ చెప్పిన. అసలు యేసుప్రభు ఉన్న కాలంలోనే యేసుప్రభు చెప్తేనే ఈ సంగతి ఆ రోజు ఉన్న సమాజానికి అర్థం కాలేదండి. ఒకసారి చూడండి ఎంత బాగుంటుంది ఆయన మాట్లాడుతున్నది. యోహాను సువార్త 2వ అధ్యాయం మీరు చూడండి, 19వ వచనం చూస్తే యేసుప్రభు మాట్లాడుతున్న సందర్భం ఒకటి చూపిస్తానండి. యోహాను సువార్త 2వ అధ్యాయము కొంచెం యోహాను సువార్త 2వ అధ్యాయము ఎక్కడ నుంచి చదువుతున్నారు? 13 నుంచి చదువుతామండి. 13 చదివితే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. యూదులు పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండట చూచి
ఆ, చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను అన్నిటినీ దేవాలయముల నుండి తోలివేసి రోకలు మార్చుకుని వారు రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పెను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించును అని వ్రాయబడినట్టు జ్ఞాపకం చేసుకునిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడగగా, చూసారా ఏమంటే ఆ రోజు దేవుడు ప్రార్థనలు చేసుకోవడానికి కట్టబడిన దేవాలయం ఉండదు. అది ఆ రోజు ఎలా మారిపోయిందంటే వ్యాపారపు ఇల్లుగా మారిపోయిందండి ఆ రోజు ఉన్న దేవాలయం. ఏమంటే ఈ రోజున్న మీరు ఏవైతే పెద్ద పెద్ద కట్టడాలు చెప్తున్నారో, క్రైస్తవ్యంలో ఫేమస్ కట్టడాలు అయిపోయినవి ఏవైతే ఉన్నాయో వాటిని గురించి కూడా మీరు ఆలోచించండి. అక్కడ జరిగేది కూడా ఏం జరుగుతుందంటే పెద్దగా వ్యాపారమే. కొన్ని చోట్ల చూడండి, నూనె డబ్బాలు ఫేమస్. ఏమంటే నూనె డబ్బాల వ్యాపారం. మా దగ్గర అయితే మాకు దగ్గరలోనే ఒక టెంపుల్ ఉంటుందండి పెద్దది. అది ఒక పెద్ద వ్యాపార సంస్థ. పుస్తకాల దగ్గర నుంచి అండి, పిల్లలు చదువుకునే పుస్తకాల దగ్గర నుంచి, పెన్నులు కాడించండి, డైరీలు కాడించండి, మెడిసిన్, చివరికి మెడిసిన్ కూడా దొరుకుతుంది అక్కడ. మా దగ్గర మెడిసిన్ కొంటే 50% ఫ్రీ. మా దగ్గర సభ్యత్వం ఉన్న వాళ్ళకి 50% ఫ్రీ మెడిసిన్ దగ్గర నుంచి. ఎన్నండి వ్యాపారాలు అక్కడ. చివరికి చేతులకు వేసుకునే బ్యాండ్లు అంట. క్రైస్తవులకి 3 రకాల బ్యాండ్లు ఇస్తారు. నలుపు రంగు బ్యాండ్ వేసుకోండి, అదొక దానికి చిహ్నం, దానికి ఒక రేటు. ఎరుపు రంగు బ్యాండ్ ఒకటి వేసుకోండి, అది దానికి చిహ్నం. తెలుపు రంగు బ్యాండ్ ఒకటి వేసుకోవాలి. మీరు 3 బ్యాండ్లు చేతులకు వేసుకోవాలా. వాటిని అమ్మేస్తున్నారండి. అవి వేసుకుంటే ఏదో నాకు ఇగో నేను పలానా టెంపుల్ బ్యాండ్ వేసుకున్నానండి, దాన్ని చూసుకుని మురిసిపోవటం. వ్యాపారాలు కదండి ఇవన్నీ. ఎక్కడ చెప్పాడండి? ఏంటండి ఇది? యేసుప్రభు ఉంటే ఆ రోజు అక్కడ తాళ్ళు పేని ఎలాగైతే కొట్టాడో, ఈరోజు ఎక్కడెక్కడైతే మందిరం అని పేరు పెట్టి అక్కడ వ్యాపారాలు చేస్తున్నాడో వాళ్ళని అలాగే కొడతాడు. ఈరోజు వస్తే తాళ్ళు ఆయనే పేని కొట్టాడు అంటే ఎంత కోపంతో ఉన్నాడు చూడండి ఆ రోజు. యేసుప్రభు అండి, ప్రేమమయుడు 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 అని ఆయనే కొరడాయించుకున్నాడు. బల్లలు గెంటేశాడు, తోలేశాడు అక్కడి నుంచి అందరినీ. ఈయన చక్కగా నా తండ్రికి ప్రార్థనలు చేసుకునే స్థలాన్ని మీరు ఎలా మార్చేశారయ్యా వ్యాపారపు స్థలంగా. విజయవాడలో ఒకటి ఉంటుందండి, గుణదల అని, క్రైస్తవులు అందరికీ ఫేమస్ అండి. అక్కడికి వెళ్ళండి మీరు, అంతా వ్యాపారమేనండి, అంతా వ్యాపారమే. ఎక్కడికి వెళ్ళండి మీరు పెద్ద పెద్ద వాటి దగ్గర అంతా వ్యాపారం, వ్యాపార సంస్థలండి. ఏంటండి ఇలా మారిపోయింది. ఇప్పుడు 18వ వచనంలో మీరు అక్కడ గమనిస్తే, నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు, ఏ అధికారాన్ని బట్టి చేస్తున్నావు, నీకు ఏ అధికారం ఉంది, నీకు అధికారం ఉందని చూపడానికి ఏదైనా సూచక్రియ మాకు చెయ్యి, అప్పుడు మేము నమ్ముతాం నీకు అధికారం ఉందని, నువ్వు దేవుని కుమారుడు అని, నీ తండ్రి ఇల్లు అంటున్నావు కదా, ఏదన్నా నీకున్న అధికారాన్ని సూచక్రియతో మాకు చూపించు అంటున్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు చూడండి ఒక మాట, అసలు భలే ఉంటుందండి ఈ మాట మీరు చూస్తే. 18వ వచనంలో, కాబట్టి యూదులు నువ్వు ఈ కార్యము చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపెదవని ఆయన అడగగా, 19వ వచనం, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని నేను లేపుదునని వారితో చెప్పాను. ఏమంటున్నాడు? ఈ దేవాలయాన్ని పడగొట్టేయండి, 3 దినాల్లో దాన్ని నేను ఏం చేస్తాను, తిరిగి లేపేస్తాను. ఈ మాట అండి వాళ్ళకి అర్థం కాలేదు ఆ రోజు. వాళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారంటే, అమ్మో ఇదిగో కట్టడాన్ని కూల్చేయమంటున్నాడు ఆయన, ఇది కట్టడానికి మేము చాలా కష్టపడ్డాం, ఎన్నోసార్లు రాజులు, సొలొమోను కట్టించిన ఈ బంగారపు దేవాలయం మీద ఎన్నోసార్లు రాజులు దాడులు చేశారు, చితికిపోయింది, మరలా నిలబెట్టాం, చితికిపోయింది, మరలా నిలబెట్టాం. ఇంత కష్టపడి మా పితరులు, మా పూర్వీకులు దీన్ని నిలబెడితే ఈయన 3 దినాల్లో లేపేస్తానంటున్నాడు. ఆ తర్వాత మాట చూడండి, మీరు చూడు అక్కడ రాయబడిన చూడండి, యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని లేపుదనని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినముల్లో దాన్ని లేపుదవానిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి మాట చెప్పాను. ఏంటంట? ఆయన తన శరీరం అనే ఈ దేవాలయం, తన శరీరమే దేవాలయం నేర్పుతున్నాడండి. ఇది కాదురా నాయన దేవాలయం, ఇది కట్టిన మీ సొలొమోనే అన్నాడు, ఇందులో దేవుడు ఉండడని ఇది దేవాలయం అంటున్నారండి మీరు. అంటే ఒక ఆడికి మనం ఆలోచిస్తేనండి, ఎవరైతే ప్రజల్ని దేవుడి వైపు మోటివేట్ చేసి దేవుడి ఉద్దేశాలు చెప్పాలో, ఆ రోజున్న శాస్త్రులకి పరిచయులకి అసలు దేవుడి ఉద్దేశాలు అర్థం కాలేదు. దేవాలయం అనగానే ఈ కట్టడం అని చెప్తున్నారు వాళ్ళు.
అపోస్తుల కార్యాలు మీకు అర్థమవుతుందండి. అంటే వాళ్ళకు కూడా దేవుడి ఉద్దేశాలు అర్థం కాలేదు ఆ రోజు. కట్టడం అనగానే కట్టడంలో దేవుడు ఉంటాడని సొలొమోను చెప్పినా కూడా బుర్రకెక్కలేదు వీళ్ళకి. కట్టడంలో దేవుడు ఉండడు అని సొలొమోను చెప్పినా బుర్రకెక్కని మనుషులు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు కూడా బైబిల్ చదవరండి. ఎప్పుడు చదువుతారని రాయించాడంటే ప్రతి శనివారం ఏదో అలా విశ్రాంతి దినాన్ని రోజున బైబిల్ ఓపెన్ చేసేవారు అంతే, ఈ శాస్త్రులు పరిచయాలు కూడా. అందుకే వీళ్ళకేమీ ఎక్కలేదు సబ్జెక్టు. అపోస్తుల కార్యాలు చూడండి మీకు అర్థమవుతుంది. వీళ్ళకి సబ్జెక్ట్ ఎక్కలేదు అని పేతురు గారు తన ప్రసంగంలో చెప్తాడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం మీరు చూడండి, 11వ వచనం మీరు చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 11వ వచనం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే అన్నాడు. ఇల్లు కట్టువారైన మీరు అంటున్నాడు కదా. ఎవరి గురించి అనుకుంటున్నారు ఇది? ఇది ఎవరి గురించో తెలియాలంటే 5వ వచనం చూడాలి. 5వ వచనం. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకుని ప్రధాన యాజకుడైన అన్నయ్య కయఫయు, యోహానును, అలెగ్జాందరును, ప్రధాన యాజకుని బంధువులు అందరూ వారితో కూడా ఉండిరి. ఎవరి గురించి అంటున్నారంటే ఆ రోజు శాస్త్రులు పరిచయలండి. ఇది పెద్ద సందర్భం, వచ్చే ఎపిసోడ్లో చెప్తానండి దీని గురించి. దేవుని పిల్లలారా, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ రోజు వచ్చిన శాస్త్రులు పరిచయాల గురించే పేతురు గారు ఒక మాట అంటున్నారు. ఇల్లు కట్టువారైన మీరు నిషేధించారు ఒక రాయిని. ఇల్లు కట్టువారైన మీరు అసలు దేవుడికి ఇల్లు కట్టాలి ఈ భూమి మీద. మీకేమో సబ్జెక్ట్ తెలియక, దేవుడు ఇల్లు ఏదో తెలియక, దేవుడు మందిరం ఏదో తెలియక యెరూషలేము మందిరం అనుకుని మీరు తిరుగుతున్నారు. మీకేం ఎక్కలేదు సబ్జెక్టు. ఇల్లు కట్టువారైన మీరే పాడైపోయారు. మీకే దేవుడి గురించి తెలీదు, మీకే దేవుడి ఉద్దేశాలు తెలియవు. ఇంకేం కడతారు మీరు మందిరాన్ని? ఇంకేం కడతారు మీరు దేవుడికి ఇంటిని? ఇంకేం నిర్మిస్తారు మీరు దేవుడికి గృహాన్ని? అందుకే దేవుడు ఎప్పుడో మిమ్మల్ని విసర్జించాడు, ప్రభువుని రప్పించాడు. అందుకేనండి వచ్చిన యేసుక్రీస్తుల వారి శాస్త్రుల్ని, పరిచయుల్ని ఎన్ని మాటలు అన్నారో మనకి తెలుసండి. ఏమంటే క్రైస్తవ్యంలో ఒక చిన్నపాటి బలహీనత ఉందండి. ఆ బలహీనత ఏంటంటే ఎవరైనా సేవ చేస్తుంటే సేవకుడిని ఏమనకూడదండి అంటారు. ఎందుకు అనకూడదు? ఆ రోజు శాస్త్రులు పరిచయులు ఇదే ధర్మశాస్త్రాన్ని అట్టుకుని తిరుగుతున్నారు. తప్పు చెబితే ఎండగట్టేశాడు ఆ రోజు. పేతురు గారు ఒక చిన్న విషయంలో తప్పుదారి పడితే అక్కడే ఉంటున్న పౌలు గారు అందరి ఎదుట పేతురు గారిని గద్దించారు. ఎందుకయ్యా నువ్వు వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నావు, సువార్త క్రమాన్ని తప్పిస్తున్నావేంటి నువ్వు పేతురు అని అందరి ఎదుట గద్దించాడంట. తప్పే ఉందండి? బైబిల్కు భిన్నంగా మాట్లాడుతున్నప్పుడు ఇది బైబిల్కు భిన్నం అని చెప్పడంలో తప్పే ఉంది? దేవుని పిల్లలరా, ఎప్పుడు పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ సేవకులే అనుకోవడంలో పొరపాటు జరిగింది. ఎందుకంటే దేవుడు బైబిల్లో అబద్ధ బోధకులు దిగుతారు, జాగ్రత్త, వాడు సేవకుడు కాదు నాయన, అబద్ధ బోధకుడు, సాతాను ఏజెంటు అని చెప్పాడు. ఆ ఏజెంట్లను గుర్తించకపోగా ఆయన ఏమనకూడదండి, ఆయన ఏమి ప్రశ్నించకూడదండి. ఇదేంటండి? తప్పు కదండి, మోసపోతారు కదా. అలాగైతే మీకే నష్టం కదా అది. బైబిల్కు భిన్నంగా మాట్లాడుతున్న శాస్త్రులను, పరిచయులను యేసుప్రభు వదిలిపెట్టలేదు. బైబిల్కు భిన్నంగా ప్రవర్తిస్తున్న ఈ శాస్త్రులను, పరిచయులను అపోస్తులు విడిచిపెట్టలేదు, పౌలు గారు విడిచిపెట్టలేదు. శాస్త్రి ఏమయ్యాను, జ్ఞాని ఏమంటే శాస్త్రి ఏమయ్యాను, ఏమంటే ఈ లోకపు జ్ఞాని ఏమైపోయాడు, రండి రండి అన్నాడు ఆ రోజు. దేవుని పిల్లలరా, వద్దండి, బైబిలును బైబిలుగా నమ్ముదాం. వ్యక్తి బోధను పక్కన పెట్టండి. బైబిల్ ఏం చెబుతుంది? నన్ను బైబిల్కి ఏమైనా భిన్నంగా తీసుకువెళ్తుందా? దేవుని పిల్లలారా, అంటే ఇప్పటికీ మీకు అర్థమైంది కొద్దిగా ఏంటి దేవుడి మందిరం అంటే? దేవుడు మందిరము అనగానే మనమేనండి, మనుషులు కట్టబడుతున్న కట్టడాలలో దేవుడు ఉండడన్న సంగతి ఇప్పటికీ మీకు అర్థమైందని ఆశిస్తున్నాను.